ఈరోజు ఒక పొలిటీషియన్ అనుకుంటారా, పహిల్వాన్ అనుకుంటారా, రౌడీ అనుకుంటారా, ఫ్రీడమ్ ఫైటర్ అనుకుంటారా, ఏమనుకుంటారో మీ ఇష్టం. చేతిలో ఎప్పుడు కత్తులు పట్టుకుని ఒక రౌడీ అనుకున్నా పర్లేదు, లేదా కత్తితోనే మాకు సమసమాజ స్థాపన మాకు జరుగుద్ది అని చెప్పుకుంటున్న ఫ్రీడమ్ ఫైటర్ అని అనుకున్నా పర్లేదు, లేదంటే ఒకరి గద్దె దించుదామని రాజకీయ ఎత్తులకు పై ఎత్తులు వేసే రాజకీయ నాయకుడు అనుకున్నా పర్లేదు, లేదంటే దేనికైనా తెగించేసాను రండ్రా చూసుకుందామని చెప్పే పహిల్వాన్ అనుకున్నా పర్లేదు. అలాంటి ఒక పాస్ట్లో నుండి ప్రభువులోనికి వచ్చిన ఒక భక్తుని, ఒక శిష్యుని జీవితాన్ని మనం స్టడీ చేయబోతున్నాం. బైబిల్స్ ఉన్న ప్రతి ఒక్కరు బైబిల్స్ ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. బైబిల్స్ ఉన్న ప్రతి ఒక్కరు బైబిల్స్ ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనం నుండి మనం చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనం నుండి. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రెయ, జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి అను మారుపేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను. ఆ తర్వాత ఉన్న వ్యక్తి ఎవరు చెప్పండి? ఇస్కరియోతు యూదా. ఈరోజు మనము ఫస్ట్ డే ఆంద్రేయ గురించి, సెకండ్ డే మనం శిష్యుల గురించి మనం మాట్లాడితే, ఫస్ట్ ఏమో ఆంద్రేయ, సెకండ్ ఏమో మత్తయి లేదా లేవి. ఈరోజు మాత్రం మనము కనానీయుడైన సీమోను జీవిత చరిత్రను మనం స్టడీ చేయబోతున్నాం. అయితే ఒక విషయం చెప్పనా, కనానీయుడైన సీమోను గురించి బైబిల్లో ఏమీ లేదు. ఎన్ని వచనాలు ఉంటాయంటే తిప్పి కొడితే 4 వచనాలు ఉంటాయి. ఈ 4 వచనాల్లో కూడా ఉండే ఇన్ఫర్మేషన్ ఏంటి తెలుసా? సువార్తల్లో ఎక్కడెక్కడైతే లేదా బైబిల్లో ఎక్కడెక్కడైతే యేసుక్రీస్తు ప్రభుల వారి 12 మంది శిష్యుల పేర్ల ప్రస్తావన జరిగిందో, ఆ 12 మంది శిష్యుల పేర్లలో ఒక్క పేరుగా ఈయన గురించి బైబిల్లో ఉంటుంది తప్ప, ఈయన ఇది చేశాడని కానీ, ఈయన అలా ఉన్నాడని కానీ ఏది ఉండదు. కానీ ఏది లేనప్పుడు మనం ఇంత కూర్చొని ఆయన గురించి ధ్యానించాల్సిన పని లేదు కదా. అందుకే ఏదో మొత్తానికి అయితే ఉంది. ఈ 4 వచనాల్లోనే రాసుకునే వారు రాసుకోండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 2 నుండి 4 వచనాల్లో ఈయన ప్రస్తావన కనబడుతుంది. మార్కు సువార్త 3వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ కూడా 12 మంది శిష్యుల పేర్లే ఉంటుంది, అందులో ఈయన ప్రస్తావన కనబడుతుంది. తర్వాత లూకా సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో సేమ్ అక్కడ కూడా 12 మంది శిష్యుల పేరే ఉంటుంది, అందులో ఈయన ప్రస్తావన కనబడుతుంది. తర్వాత అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 13వ వచనంలో మేడగదిలో ఉన్న శిష్యుల సంఖ్య, శిష్యుల పేర్లు. ఒక శిష్యుడు మిస్ అవుతూ ఉంటాడు, అతని పేరు ఇస్కరియోతు యూదా. సో అతన్ని మినహాయించి ఇంకా ఎవరెవరు ఉన్నారు అని ఆయన పేర్లు, వారి పేర్లు కనబడుతుంటాయి. అంటే ఏం చెప్పడానికి నేను ట్రై చేస్తూ ఉన్నానంటే, శిష్యుల పేర్ల ప్రస్తావనలో కాకుండా మరి ఎక్కడా కూడా ఈయన ప్రస్తావన లేదు. మరలా చెప్తున్నాను, మీరు బైబిల్ అంతా చదవండి, శిష్యుల పేర్ల ప్రస్తావనలో కాకుండా మరి ఎక్కడ ఈయన ప్రస్తావన లేదు. కానీ బైబిల్లో ఈయన పేరుకు ముందు ప్రయోగించిన ఒక చిన్న పదజాలాన్ని బట్టి ఈయన జీవితాన్ని మనం ఒక అంచనాలోనికి రావచ్చు. అదేంటో మనం చూడబోయే ముందుగా ఈయన పేరేంటి చెప్పండి? కనానీయుడైన సీమోను. కనానీయుడైన సీమోను అనంటే కనాను దేశము లేదా కనానులో ఉన్న కనానీయులు అని అంటారు చూసారా, వాళ్ళ గురించి కాదు. కానా పట్టణం ముందు చూసారా యేసుప్రభు వారు ఏది కానా పెళ్లి విందులో అద్భుతాన్ని, తన మొదటి అద్భుతాన్ని చేసిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి సంబంధించిన వాడుగా పిలువబడుతూ అలా కనానీయుడు అని పిలుస్తున్నారు. అయితే జనరల్గా ఈయన పేరు కనానీయుడా లేదా ఇంకో ఏదో పక్కకు పెడితే ఈయన పేరు సీమోను. కాబట్టి జనరల్గా ఇప్పుడు మన ఇండియాలో సురేష్, రమేష్, నరేష్, వెంకటేష్, శివ, ఇవన్నీ కామన్ నేమ్స్. ఇవన్నీ అంటే ఒక్కరే ఉండరు, కామన్గా కనబడే పేర్లు. అలా బైబిల్ పరిభాషలో యూదా అని కానీ, యోహాను అని కానీ, సీమోను అని కానీ కామన్గా మనకు కనబడే పేర్లలో కామన్ నేమ్స్ ఏంటంటే ఈ పేర్లు. అందులో సీమోను అనే ప్రస్తావన ఈరోజు వచ్చింది కాబట్టి బైబిల్లో మనకు పూర్తిగా 9 మంది సీమోన్లు కనబడతారు. ఎంతమంది?
9 మంది సీమోన్లు కనబడతారు. అందులో మొదటిగా మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కుష్ఠరోగి అయిన సీమోను, రెండవదిగా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారికి సొంత తమ్ముడైన సీమోను, ఆ తర్వాత మత్తయి సువార్త 27వ అధ్యాయంలో యేసు ప్రభు వారి సిలువ మోయడానికి బలవంతము చేయబడ్డ కురేనీయుడైన సీమోను, ఆ తరువాత లూకా సువార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకరి ఇంట ఉండగా ఆ ఇంట యేసు ప్రభు వారి పాదాలు కడగడానికి ఒక పాపాత్మురాలైన స్త్రీ వస్తుంది. ఆ ఇంటి యజమాని పేరు కూడా ఆయన పరిసయ్యుడు, ఆ పరిసయ్యుని పేరు కూడా సీమోను. ఆ తరువాత యోహాను సువార్త 6వ అధ్యాయం ప్రకారంగా మనం మాట్లాడితే ఇస్కరియోతు యూదా వాళ్ళ నాన్నగారి పేరు కూడా సీమోనే. ఆ తర్వాత 6వదిగా మనం చెప్పాలంటే అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో ఒక మంచి ఏమంటారంటే గారడి వాడు ఉంటాడు. ఆ గారడి వాడి పేరు కూడా సీమోను. అదే అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో యొప్పే అనే ప్రాంతంలో పేతురు గారు సువార్తకి వెళ్ళినప్పుడు ఆ యొప్పే అనే ప్రాంతంలో పేతురు గారికి షెల్టర్ ఇచ్చిన ఒక కుటుంబం ఉంటుంది. ఆ ఇంటి యజమాని పేరు సీమోను. వీరు కాకుండా వీరు శిష్యులు కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులు కాదు. వీరు 7 అయితే ఇంకా 2 ఎవరు అంటే నిన్నటి దినాన మనం చూస్తూ మాట్లాడుతూ అనుకున్న మాట ఏంటంటే పేతురుకున్న ఇంకో పేరేంటి చెప్పండి? సీమోను. యాక్చువల్గా పేతురు గారి పేరు సీమోను. పేతురు అని పెట్టింది ఎవరు అని అంటే ప్రభు పెట్టిన పేరు పేతురు అనేది. యాక్చువల్ పేరు అయితే సీమోను అని. యేసు ప్రభు పేతురు అని పెడితే ఆ తర్వాత పీటర్ అనే పేరు ఆయనకు నామకరణం చేయబడింది. ఆ తర్వాత 9వదిగా మనకు కనబడే సీమోనే ఈ కనానీయుడైన సీమోను. అయితే ఇంకో విషయం నేను ముందుకు సాగుతాను. చిన్న ఇన్ఫర్మేషన్ మీ అందరికి ఇస్తాను. ఏంటి అని అంటే సేమ్ నేమ్స్తో శిష్యులు కొందరు ఉన్నారు బైబిల్లో. యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులు ఎంతమంది? 12 మంది. అందులో 6 జతలుగా సేమ్ పేరు కలిగి ఉంటారు. అంటే 3 జతలకి సేమ్ నేమ్ ఉంటుంది. ఒకటి సీమోను పేతురు, తర్వాత కనానీయుడైన సీమోను, రెండవది యూదా ఇస్కరియోతు యూదా, నార్మల్ ఇస్కరియోతు యూదా కాకుండా వేరే యూదా. ఆ తర్వాత మనం నిన్నటిదనాన్ని చూసిన మత్తయి యొక్క తమ్ముడి పేరేంటి? అల్ఫయి కుమారుడు యాకోబు. ఆయన మత్తయి యొక్క తమ్ముడు. కానీ యోహాను యొక్క తమ్ముడు అన్నను ఉన్నారు. ఎవరు? యాకోబు. ఈయన ఎవరు కుమారుడు? జబదయి కుమారుడు అని యాకోబు. అంటే సీమోనులు 2 ఉన్నారు, యూదాలు 2 ఉన్నారు, తర్వాత యాకోబులు కూడా 2 ఉన్నారు. ఇది వీరి గురించిన ఇన్ఫర్మేషన్. అయితే మనకు మత్తయి సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 3వ అధ్యాయము, లూకా సువార్త 6వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో మాత్రమే కనానీయుడైన సీమోను గురించిన ఇన్ఫర్మేషన్ మనకు కనబడుతుంది. కాబట్టి అసలు ఏంటి ఈయన గురించి బైబిల్లో ఏం లేదన్నారు, ఏం నేర్చుకోవాలి అంటే జనరల్గా బిబ్లికల్ హిస్టరీ చెప్తానండి. బైబిల్లో ఇతని గురించి ఏం లేదు, కానీ జనరల్గా అందరూ చేసింది ఇతను కూడా చేసి ఉంటాడు. ఏంటి అందరూ చేసింది? యేసు ప్రభు వారు శిష్యులను పిలిచి ఇద్దరిద్దరుగా వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. ఆ సువార్తికుల్లో ఒకడు కనానీయుడైన సీమోన్. ఆ తర్వాత మీరు వెళ్ళి దెయ్యాలను వెళ్ళగొట్టండి అన్నాడు. ఆ దెయ్యాలు వెళ్ళగొట్టిన వారిలో కనానీయుడైన సీమోను ఒకడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు జెరూసలేంలోనికి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు కదా, గాడిద మీద కూర్చొని. ఆ ఎంట్రీలో ఒక పార్ట్ ఎవరు అనంటే కనానీయుడైన సీమోన్. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు అంజూరపు చెట్టుని శపిస్తాడు కదా, ఆ శపించినప్పుడు శిష్యులు వినిరి అని అంటాడు బైబిల్లో. ఇది ఇంత త్వరగా ఎందుకు ఇలా అయిపోయింది ఈ మాట? యేసుప్రభు వారు దూరం నుండి దగ్గరకు వచ్చి మరి ఈ ఆకులు లేవు కాబట్టి, ఆకులు ఉన్నాయి, పండ్లు లేవు కాబట్టి నేను శపిస్తున్నా అనే మాట బైబిల్లో సుస్పష్టంగా రాయబడింది. ఏంటంటే ఈ మాట శిష్యులు వినిరి అని ఉంటుంది. అంటే ఆ విన్న వారి సంఖ్యలో, ఆ విన్న వారి జాబితాలో ఎవరున్నారంటే కనానీయుడైన సీమోన్ ఉన్నాడు. అది మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవాలయ శుద్ధీకరణ ఎన్నిసార్లు చేశాడు తన జీవితంలో? 2 సార్లు చేశాడు. ఒకటేమో పరిచర్యకు ప్రారంభంలో, రెండవదేమో పరిచర్యకు చివరిలో. పరిచర్య ప్రారంభంలో కనానీయుడైన సీమోన్ లేడు, అక్కడ ఓన్లీ ముగ్గురు ఉన్నారు. ఎవరెవరు అంటే పేతురు, అంద్రయ్య, ఫిలిప్పు. ఈ ముగ్గురే ఉంటారు. పరిచర్య అంతంలో జరిగిన దేవాలయ శుద్ధీకరణలో ఈ కనానీయుడైన సీమోను ఉన్నాడు. అది మాత్రమే కాదు, కానీ ద లాస్ట్ సప్పర్గా పిలువబడుతున్న ప్రభురాత్రి భోజనం అంటామా, ద లాస్ట్ సప్పర్ అంటామా, లేదా ప్రభు భోజన సంస్కారం అంటామా, ఏదో ఒకటి పేరు ఏదైనా కానీ ఆ సంస్కారంలో కూడా ఎవరున్నారు అని అంటే సీమోను, కనానీయుడైన సీమోను ఉన్నాడు. అక్కడ నుండి పాట పాడి గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారు వెళ్ళిన తర్వాత అక్కడ ఇస్కరియోతు యోధా లేడు, కానీ కనానీయుడైన సీమోను అక్కడ ఉన్నాడు.
ఉన్నాడు. ఆ తర్వాత యేసుప్రభు వారిని అరెస్ట్ చేసిన తర్వాత పారిపోయిన వారి జాబితాలో ఎవరున్నారు చెప్పనా? కనానీయుడైన సీమోను ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా గట్టిగా మాట్లాడాలంటే యేసుక్రీస్తు ప్రభులు వారు పునరుద్ధానము చెందిన తర్వాత 2 సార్లు ప్రత్యక్షమవుతాడు ఇంటిలో. వీరి ఇంటిలో ఉండగా ఒకసారేమో తోమా ఉండడు, కానీ సీమోను, కనానీయుడైన సీమోను ఉంటాడు. రెండవసారి తోమాతో పాటు వీళ్ళందరూ ఉంటారు. అప్పుడు కూడా యేసుప్రభు వారు ప్రత్యక్షమవుతారు. అంటే ఇన్ని సందర్భాలలో ఈవెన్ బైబిల్లో ఈయన ఇది చేశాడు అది చేశాడని లేకపోయినప్పటికీ శిష్యులు కామన్గా చేసిన ప్రతి పనిలో ఈయన ప్రెజెన్స్ కూడా ఉంది. అంటే ఈయన గురించి మాట్లాడుకోవాలంటే ఇంతకు మించి ఇంకా ఏమీ లేదు. ఈయన గురించి చెప్పుకోవాలంటే ఇంతకు మించి ఇంకా ఏం లేదు. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో పెంతుకోస్తు పండుగ దినంలో మనం లాస్ట్ ఈయన గురించి చూస్తాం. ఆ తర్వాత శిష్యులందరూ జనరల్గా ఉన్న పెద్దవాళ్ళు చెప్పే, బైబిల్ పండితులు చెప్పే ఇన్ఫర్మేషన్ ఏం చెప్పమంటారా? ఆ పెంతుకోస్తు పండుగ దినం అయిపోయిన తర్వాత శిష్యులందరూ నేను ఎక్కడికి వెళ్ళాలి, మీరు ఎక్కడికి వెళ్ళాలి, ప్రపంచంలో ఉత్తరము, తూర్పు, పడమర ఈ సంథింగ్ ఉంటాయి చూసారు, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఇవన్నీ పెట్టుకొని మనం ఎక్కడెక్కడికి వెళ్ళాలని చీట్లు వేసుకున్నారని బైబిల్ పండితుల అభిప్రాయం. అలా చీట్లు వేసుకొని ఎవరికి ఎటువైపు చీటీ వస్తే వారు సువార్తను మోసుకుంటూ అటువైపు వెళ్ళిపోయారని ఒక నానుడి. సో మనకు లాస్ట్ ఈ కనానీయుడైన సీమోను ఎక్కడ కనపడతాడంటే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 13వ వచనంలో భాషలు మాట్లాడిన వారిలో కనానీయుడైన సీమోను ఉన్నాడు. అంతమంది రక్షణ పొందడంలో సంఘంలో చేర్చబడే ఆ పాత్రలో కనానీయుడైన సీమోను ఉన్నాడు. 3,000 మంది సంఘంలో చేర్చబడ్డం కనానీయుడైన సీమోను చూశాడు. ఆ తర్వాత సువార్త మోసుకుంటూ ఇప్పుడు హిస్టారికల్గా మాట్లాడాలి అని అంటే, ఇంతవరకు బిబ్లికల్గా జరిగింది ఏంటో నేను చెప్పాను. ఇప్పుడు హిస్టారికల్గా మాట్లాడాలి అని అంటే అర్మేనియా అనే ప్రాంతంలోను, ఈజిప్ట్ అనే ప్రాంతంలోను, లిబియాలోను, ఆఫ్రికాలోను, బ్రిటన్ ఇప్పుడు లండన్ ఏదైతే పిలుచుకుంటున్నామో ఈ లండన్కి కూడా సువార్తను మోసుకొని వెళ్ళిన సువార్థికుడిగా ఈయన పేరు చాలామంది బైబిల్ పండితులు ప్రస్తావించారు. ఆ తర్వాత మెసపటోమియాలో, లాస్ట్లో పర్షియా అనే ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ ఉండగా ఈయనను సిలువ వేసి రంపాలతో కోసి చంపేశారు. ఇది క్రీస్తును నమ్మినందుకు, క్రీస్తు సువార్త ప్రకటించినందుకు ఈ లోకం ఈ భక్తునికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే సిలువ వేసి చంపడమో రంపాలతో కోసి చంపడం కాదు, 2 సిలువ వేసి రంపంతో కోసి చంపేశారు. సో ఇది ఆయన గురించి బైబిల్లో ఉన్న హిస్టరీ, ఇది ఈయన గురించి చరిత్రలో ఉన్న హిస్టరీ. ఇంకా పెద్దగా మాట్లాడుకోవడానికి ఇంక ఏమీ లేదు. కాకపోతే ఈయన గురించి మనం ధ్యానించాలి అంటే ఆయన ముందు ఒక పేరు ఉంటుంది. ఆ పేరును బట్టే ఆయన జీవితాన్ని మనం ఒక అధ్యయనం చేయగలం. ఏంటా పేరు? ఒకసారి బైబిల్ ఓపెన్ చేయండి. లూకాసు వార్త 6వ అధ్యాయం. లూకాసు వార్త 6వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 14 నుండి చూద్దామా? వీరెవరనగా ఆయన ఎవనికి పేతురు అని మారు పేరు పెట్టెనో, ఇంతకుముందు నేను చెప్పాను కదా, పేతురు అని పేరు పెట్టింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన పేరు సీమోను, కానీ పేతురు అని పిలవడానికి గల ప్రధానమైన కారణం అది యేసు ప్రభు వారు పెట్టిన పేరు. ఆయన ఎవనికి పేతురు అని మారు పేరు పెట్టినో ఆ సీమోను, అతని సహోదరుడైన అంద్రయ్య, తర్వాత యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫై కుమారుడైన యాకోబు, తర్వాత ఇక్కడ ఒక సీమోను కనబడుతున్నారు. ఎవరు? మనం ఎవరినైతే మత్తయి సువార్తలో చూసామో ఆయనకున్న 2వ పేరు, అతని కనానీయుడైన సీమోను ఆయన పిలవచ్చు, లేదంటే జెలోతే. ఏంటంటే గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఆయన పేరేంటి? జెలోతే అనబడే సీమోను. జెలోతే అనే దగ్గర ఫుట్ నోట్లు ఏముంది చూడండి, మతాభిమాని. సో ఈయన గురించి మనకి ఏమీ లేకపోయినా బైబిల్లో, మళ్ళీ చెప్తున్నాను, కావాలంటే బైబిల్ ఒక 10 సార్లు చదవండి, మీకు అసలు దొరకడు. మళ్ళీ అద్దాలు కొనుక్కొని మరి చదవండి, అయినా దొరకడు. అది కనపడకపోతే భూతద్దం పెట్టుకుని చదవండి, అయినా దొరకడు. కాకపోతే ఈయన లైఫ్ని మనం స్టడీ చేయడానికి మనకున్న ఏకైక బేస్ ఏం చెప్పమంటారా? ఆయన ముందున్న ఈ పేరు. ఏంటా పేరు? కనానీయుడైన సీమోను. అంటే కనానీయుల జాబితా కాదు. ఏది ఆ పాత నిబంధనలో మనకు మాటికి ఇజ్రాయేలులకు అడ్డుపడిన కనానీయులు కాదు, వాళ్ళు కాదు. కానా పట్టణంలో, కానా ప్రదేశంలో ఉన్న వ్యక్తులు ఏమంటారు, ఆ కానా అనే పట్టణాన్ని బట్టి కనానీయుడైన సీమోను అనే పేరు వచ్చిందనే బైబిల్ పండితుల అభిప్రాయం. అయితే ఇప్పుడు మనకు లూకాసు వార్తలో మరొక పేరు కనపడుతుంది. ఆయనకున్న మరొక పేరు ఏంటది? జెలోతే అనబడే సీమోను. ఇంతకీ జెలోతే అంటే ఏంటి? మతాభిమాని అని బైబిల్లో మనకు స్పష్టంగా కనబడుతుంది. ఏంటి? ఎవరు వీళ్ళు?
ఎవరు వీళ్ళు, ఈయన పాస్ట్ ఏంటి, ఈయన ప్రజెంట్ ఏంటి, ఈయన ఫ్యూచర్ ఏంటి, దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మికమైన విషయాలు ఏంటంటే ఇప్పుడు బైబిల్లో మనం చూద్దాం. ఈ 3 ఆధ్యాత్మికమైన విషయాలు మనం నేర్చుకోవాలండి. ఇతన్ని బట్టి 3 ఆధ్యాత్మికమైన విషయాలు నేర్చుకోవాలి. అవి నేర్చుకోవాలంటే ముందుగా జెలోతే అంటే ఆ పదానికి అర్థం ఏంటో, జెలోతే అని ఎవరిని అంటారో మనం దాని గురించిన అవగాహన పొందాలి. ఇంతకీ జెలోతే అంటే ఎవరు అని అంటే యూదులలో ఉన్న రాజకీయ గుంపులు, 3 రాజకీయ గుంపులు ఉంటాయి. యూదుల్లో ఉన్న రాజకీయ గుంపులు. ఇప్పుడు మనం అందరం ఒకే ఊరిలో ఉన్నా కానీ ఒకే రాజకీయ పార్టీ ఉంటుందా? ఉండదు. ఎన్ని గుంపులు ఉంటాయి? చాలా గుంపులు ఉండొచ్చు కదా. అలాగే యూదుల్లో కూడా రాజకీయ గుంపులు 3 ఉంటాయి. అయితే విచిత్రం ఏంటంటే ఈ ముగ్గురు ఒకటే, కానీ వీరు చేస్తున్న క్రియలను బట్టి వారి స్టాండర్డ్స్ మారుతుంటాయి. అందులో ఒకటి హేరోదీయులు. బైబిల్లో మనకు కనబడుతూ ఉంటుంది. హేరోదీయులు వచ్చి యేసుప్రభువుని ఇరకాటంలో పెట్టడానికి ప్రశ్నలు అడిగారని బైబిల్లో ఉంటుంది. వీరేం చేస్తారంటే రోమా ప్రభుత్వానికి సన్నిహితంగా ఉంటారు. యూదులే రోమా ప్రభుత్వానికి సన్నిహితంగా ఉంటారు. తర్వాత సెన్హెడ్రిన్ సభ, మనం జనరల్గా థియాలజీ నేర్చుకునే వారికి నేర్పించే పదం ఏంటంటే సెన్హెడ్రిన్ సభ అంటారు. అంటే 70 మంది అధికారులు, 70 మంది పెద్దలు. ఈవెన్ పౌలు గారి ప్రయాణాలు ఇవన్నీ మనం చదివేటప్పుడు పరిసయ్యుల గుంపు, పరిసయ్యుల తెగ ఇవన్నీ మనకు కనబడతాయి చూసారా. ఈ 70 మంది అధికారులు వీరికి ఏంటంటే ప్రభుత్వాన్ని నిలబెట్టడం కానీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కానీ చాలా పవర్స్ వీళ్ళలో ఉంటాయి. ఎందుకంటే వారు యూదులకు పెద్దలుగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. ఒకరేమో హేరోదీయులు, రెండవదేమో సెన్హెడ్రిన్ సభకు సంబంధించిన వారు. ఈ 3వ రాజకీయ గుంపు పేరే జెలోతే అనబడేవారు. హేరోదీయులేమో రోమన్స్తో కొంచెం బాగా క్లోజ్గా ఉంటారు, రోమీలతో. వీళ్ళేమో అందితే జుట్టు, లేదంటే సెన్హెడ్రిన్ సభ ప్రస్తావన ఎలా ఉంటుందంటే అందితేమో జుట్టు, మన రాజకీయ నాయకుల్లానే. ఈ ఇయర్ అంతా తిట్టుకుంటారు, నెక్స్ట్ డే సిగ్గు లేకుండా కలిసి పోటీ చేస్తారు, మళ్ళీ తర్వాత తిట్టుకుంటారు, మళ్ళీ సిగ్గు లేకుండా కలిసిపోతారు. వాళ్ళని నమ్ముకున్న మనం మాత్రం ఎప్పటికీ కలవం. వాళ్ళు తిట్టుకొని కలుస్తారు కదా. కానీ మనం మాత్రం అసలు తిట్టుకుంటూ ఉంటాం కానీ కలిసే అవకాశమే లేదు. మీకు తెలుసు, లాస్ట్ టైం మనం ఒక ఊరికి వెళ్ళాం. ఆ ఊర్లో ఆ పాస్టర్ గారు చెప్తుంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. 5 సంవత్సరాలు ఈ పార్టీ వాళ్ళు గెలిస్తే ఆ పార్టీ వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోతారంట. మళ్ళీ ఆ పార్టీ వాళ్ళు గెలిస్తే ఈ పార్టీ వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోతారంట. ఇదంతా ఎందుకు? వాళ్ళు బాగానే కలిసి ఉంటారు, మీరెందుకు కలవరంటే మేము అంత కలవము అని అంటారంట. చూడండి, అందుకే ఎప్పుడు రాజకీయ రంగుకి మనం చాలా దూరంగా ఉండడం మంచిది. అయితే ఎందుకు ఇదంతా ప్రస్తావిస్తున్నంటే మనకు సీమోను జీవితం తెలియాలి అన్నా, ఆయనను బట్టి మనం ఆధ్యాత్మికమైన విషయాలు నేర్చుకోవాలి అన్నా ఈ జెలోతే అనేవారు ఎవరో మనకు తెలియాలి. ఈ జెలోతే అనేవారు ఎవరు అంటే యూదుల్లో ఉన్న 3 రాజకీయ గుంపుల్లో అతి తీవ్రవాద సంబంధమైన గుంపుకు సంబంధించిన వారిని జెలోతే అంటారు. వీళ్ళేమో ఫ్రెండ్లీగా ఉండే వారిని హేరోదీయులు అంటారు. అందితే జుట్టు లేదంటే కాళ్ళు కరెక్ట్గా రాజకీయం చేసే వాళ్ళని సెన్హెడ్రిన్ సభ వారు అంటారు. వీళ్ళు మాత్రం ఏం చేస్తారు తెలుసా? ప్రతి ఒక్కడు ఆయుధం పట్టుకుంటేనే మనకు స్వతంత్రం అనే ఆ ఉద్యమ వీరులు అన్నమాట. వీళ్ళు విప్లవకారులు అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారు? యూదుడు అన్నవాడికి ఎవడు నాయకుడు ఉండకూడదు. వీళ్ళ ఉద్దేశాలు ఏం చెప్పనా? ఉద్దేశాలు మంచివే. అసలు ఈ తీవ్రవాద గుంపుల ప్రారంభం ఎందుకు జరిగిందంటే రోమన్స్ వీళ్ళ మీద ఎక్కువ ట్యాక్సెస్ వేసేసారు. భయంకరమైన భారం, ట్యాక్స్ పన్నుల భారం వేశారు. తర్వాత బానిసత్వం చేయించుకున్నారు, యూదులతో బానిసత్వం చేయించుకున్నారు. సో పన్నుల భారం అయిపోయింది, బానిసత్వ భారము ఎక్కువైపోయింది. తర్వాత ఈ కల్చర్ పెరిగే కొద్దీ విగ్రహారాధన వైపు ఎక్కువగా మీరు ఉండాలని, విగ్రహాలను పూజించాలని వారి మీద ఎక్కువ ఒత్తిడి, యూదుల మీద ఒత్తిడి వచ్చింది. సో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము అందరికంటే గొప్ప వాళ్ళం, మేమెందుకు పన్నులు కట్టాలి. రెండవది, మాకు అధికారులుగా ఉండడానికి దేవుడు ఒక్కడికే ఆ క్యాపబిలిటీ ఉంది. ఎందుకంటే మేము యూదులం, మేము ఎవరి అధికారం కింద ఉండాలి? మెస్సయ్య అధికారం కింద మాత్రమే ఉండాలి. మా మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని ఈ చెరలో నుండి బయటికి లాగుతాడు అని చెప్పి నమ్మే గుంపు వీళ్ళు. మేము పన్నులు కట్టం, మేము ఎవరికి బానిసలుగా మేము ఉండం, మేము ఏ విగ్రహారాధన చెయ్యం. అండ్ రోమన్స్కు ఉన్న మరొక దరిద్రమైన అలవాటు ఏంటంటే చక్రవర్తి ఆరాధన అనేది రోమన్స్లో సర్వసాధారణం. సో వీళ్ళు అంటారు మేము విగ్రహారాధన చెయ్యం, మేము చక్రవర్తి ఆరాధన చెయ్యం, మేము ఎవరిని పూజించాం, మా బాస్ దేవుడే, మేము పూజించేది దేవుడే, మేము ఆరాధించేది దేవుడినే. సో ఇంక ఎవరిని మేము పూజించి మేము ఆరాధించము గనుక మాకు ఇలాంటి నాయకులు వద్దు, మేము యూదులకు స్వాతంత్రాన్ని తీసుకొని రావాలి. అయితే మెస్సయ్య రావడం లేట్ అవుతుంది కాబట్టి ఈ యూదులకు స్వాతంత్రం రావాలంటే ఖాళీగా కూర్చొని ఏమంటారు ఉప్పు సత్యాగ్రహం చేస్తే రాదు,
లేదంటే ఖాళీగా కూర్చుంటే రాదు, మేము ప్రేమతో జయిస్తామంటే రాదు. ఖచ్చితంగా కంటికి కన్ను, పంటికి పన్ను, నరికేస్తే నరికేయాలి, చంపేస్తే చంపేయాలి. అతి తీవ్రవాద చర్యలు చేసేవారే ఈ జెలోతే అనబడే గుంపుకు సంబంధించిన వారు. ఆ జెలోతే, నేను ఒక విషయం అడుగుతున్నాను, టెర్రరిస్టులకి ట్రైనింగ్ గట్టిగిస్తారా, మామూలుగా ఇస్తారా? అంటే ఒక రకంగా చెప్పనా, యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యుల్లో అత్యధికంగా చదువుకున్న శిష్యుడు ఎవరని చెప్పాను నిన్న? మత్తయి. అయితే ఒకవేళ ఫిజిక్ని బట్టి ఆలోచిస్తే యేసు ప్రభు వారి శిష్యుల్లో మంచి 6 ప్యాక్ బాడీ ఎవరికి ఉంటుంది చెప్పనా? ఉండుంటుంది అని అంటున్నా. ఎవరికి ఉండుంటుంది చెప్పనా? ఈయనకే, కనానీయుడైన సీమోనికి. ఎందుకు? వీళ్ళు టెర్రరైజ్డ్ గుంపు నుంచి వచ్చిన వారు, జెలోతే అనే గుంపు నుండి వచ్చిన వారు. వీరి పని ఏంటంటే రోమన్స్తో యుద్ధం చేయాలి, కత్తులు పట్టుకొని నరికేయాలంటే నరికేయాలి, చంపేయాలంటే చంపేయాలి. ఇలాంటి భయంకరమైన రాడికల్ గ్రూప్కి సంబంధించిన వారు కాబట్టి మంచి ఫిట్నెస్ కామన్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే రోమా పాలనకు వ్యతిరేకంగా ప్రసిద్ధి చెందిన యూదా జాతీయవాదుల సమూహమే ఈ జెలోతే అనబడిన వారు. ఇంకా చెప్పాలంటే విప్లవకారులు అంటారా, రాడికల్స్ అంటారా, ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారా, తీవ్రవాద మనస్సు అంటారా, లేదా ఆయుధాలతోనే మనకు స్వతంత్రం పనవుద్ది అని అనుకుంటారా, ఈ భావజాలం కలిగిన వారే జెలోతే అనబడిన వారు. ఎందుకు ఇంత చెప్తున్నానంటే ఈ జెలోతే అనబడిన వారి నుండి వచ్చిన శిష్యుడే ఎవరు చెప్పండి? జెలోతే అనబడిన సీమోన్. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం ఒకవేళ ఈ సీమోన్ దగ్గరికి వెళ్ళి తిట్టామనుకోండి, మనం తిట్టడం క్లోజ్ అయ్యేసరికి దవడ సైడ్ అయిపోద్ది. మనం తిట్టడం ఆపేలోపు దవడ పగలగొట్టేస్తాడు. అంత రాడికల్. ఆ గుంపు అలాంటిది, వాళ్ళ ట్రైనింగ్ అలాంటిది, వాళ్ళ బిహేవియర్ అలాంటిది, వాళ్ళ యాటిట్యూడ్ అలాంటిది. యూదులకు మేము ఫ్రీడమ్ ఫైటర్స్గా పిలుచుకుంటున్నామని అంటారు. ఎలాగో ఫ్రీడమ్ ఫైటర్స్ అనే మాట వచ్చింది కాబట్టి ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి సంగమా. ఫ్రీడమ్ ఫైటర్స్ అనే మాట వచ్చింది కాబట్టి ఒక మాట సంఘం అంతటికి సీరియస్గా తీసుకోండి. ఏం చెప్పనా, ఈ మధ్యకాలంలో చాలామంది బైబిల్ని తప్పుపట్టేవారు జనరల్గా మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనాన్ని చదివించి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని చెప్పి నలుగురిలో ఈ మాట మనతో చదివించి, నమ్మని వానికి శిక్ష, బాప్తిస్మం పొందని వాడు శిక్షించబడతాడు కదా. సో ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో, భగత్ సింగ్ కానీ, తర్వాత గాంధీజీ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, వీళ్ళందరూ మీ బైబిల్ ప్రకారంగా ఎక్కడికి వెళ్ళారని నలుగురిలో నిలబెట్టి అడిగేసి వీళ్ళు నరకానికి వెళ్ళిపోయారు అన్నట్టుగా ప్రదర్శించడానికి, అలా చెప్పించడానికి, మన మీద ఒక నెగిటివిటీ తీసుకుని రావడానికి చాలామంది మంచి మంచి ప్లాన్లే వేస్తున్నారు. అయితే నేను ఒక విషయం చెప్తున్నాను, నేను గుర్తు చేయండి, నేను రేపు పొద్దున నేను కొన్ని రెఫరెన్సులు చర్చ్ గ్రూప్లో పెడతాను. ఆ రెఫరెన్స్లు అందరూ సేవ్ చేసుకుని పెట్టుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుంటారా, సేవ్ చేసుకుని పెట్టుకుంటారా? రేపన్న రోజున ఎవరైనా సరే వచ్చి బైబిల్ ప్రకారంగా ఫ్రీడమ్ ఫైటర్స్ ఎక్కడికి వెళ్తారు చెప్పండోయ్ అంటే, మా సంగతి అలా ఉంచండి, మీ సంగతి ఒక్కసారి ఆలోచిద్దాం. అందరినీ తెగ ప్రశ్నిస్తున్నారంటే ఈ మధ్యకాలంలో. అసలు బైబిల్ ప్రకారం కాదు, మీరు ఏదైతే నమ్ముతున్నారో ఆ గ్రంథాల ప్రకారంగా భగత్ సింగ్ ఎక్కడికి వెళ్తాడు, సుభాష్ చంద్రబోస్ ఎక్కడికి వెళ్తాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎక్కడికి వెళ్తారు, ఈ గ్రంథాల ప్రకారం. సరే మమ్మల్ని అంటున్నారు కదా, మా గురించి వద్దాం, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏంటని. కానీ మీ గ్రంథాల ప్రకారంగా అసలు ఫ్రీడమ్ ఫైటర్స్ ఎక్కడికి వెళ్తారో ఒక్కసారి తేల్చుకుందామా అని నేను రెఫరెన్సెస్ పెడతాను. బయట మనం చెప్పక్కర్లేదండి. ఎవరైనా మన దగ్గరికి వస్తే మనంతట మనం ఎవరిని అనడానికి వీలు లేదు, మనం అనం కూడా. అంత ఇండీసెంట్ బిహేవియర్ మంది కాదు. కానీ ఎవరైనా రేపన్న రోజున మన దగ్గరికి వచ్చి నలుగురిలో నిలబెట్టేసి ఇలా మాట్లాడితే మాత్రం ఆ రోజు సేవ్ చేసుకొని అందరూ వింటుండగా మీరంటున్నట్టుగా అందరినీ పాయింట్అవుట్ చేస్తున్నారు కదా, మీరంటున్నట్టుగా మీరు ఒకవేళ నిజంగా ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే మీకు నిజంగా అంత భక్తి ఉంటే, అంత ఇష్టం ఉంటే, అంత మర్యాద ఉంటే, అంత రెస్పెక్ట్ ఉంటే, మీరు నమ్మిన మీ గ్రంథాల ప్రకారంగా ఫ్రీడమ్ ఫైటర్స్ ఎక్కడికి వెళ్ళారని నేను కొన్ని రెఫరెన్సెస్ గ్రూప్లో పెడతాను. సేవ్ చేసుకొని గట్టిగా చదివి వినిపించండి. ఆ తర్వాత సంగతి తర్వాత మనం బైబిల్ గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ ప్రెజెంట్ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము ప్రశ్నించే వారికి సమాధానము చెప్పడానికి ఎల్లప్పుడూ ఎలా ఉండాలి చెప్పండి? మనంతట మనం యుద్ధాన్ని ప్రకటించకూడదు. అలాని ఎవరైనా వచ్చి అడిగితే మాత్రం మూగెద్దులా కూర్చోకూడదు. మనంతట మనం ఎవరిని కించపరచకూడదు. ఎవరైనా కించపరచడానికి ట్రై చేస్తే ఆగు, టైరో నా గురించి తర్వాత సంగతి, ఫస్ట్ నీ గురించి ముందు తెలుద్దాం. ఎందుకంటే ఎవరైనా వచ్చి నన్ను ఎక్కిరించాడు అనుకోండి, నువ్వు నల్లోడివి రాని ఎక్కిరించాడు అనుకోండి, ఆడు ఎలా ఉండాలి చెప్పండి? ఆడు నాకంటే నల్లగుండి నన్ను కర్రోడా అంటే ఎట్లా? అంతే కదా. నాకంటే పొట్టిగుండి నన్ను పొట్టోడా అంటే ఎట్లా? నాకంటే బక్కగుండి నన్ను బక్కోడా అంటే ఎట్లా?
లేదా నాకంటే లడ్డుగుండి నన్ను బండోడా అంటే ఎట్లా? తేలుద్దా, నేను బండోన్నా, బక్కోన్నా, నల్లోన్నా, కర్రన్నా తేలుద్దాం. కానీ నీ సంగతి ఏంటి ఫస్ట్ ముందు మనం ప్రశ్నిద్దాం. మనంతట మనం ఎవరిని అనకూడదు. ఎవరైనా వచ్చి మనల్ని ప్రశ్నిస్తే మాత్రం సైలెంట్గా ఉండకూడదు. అలా అని తిరిగి జలోతేలాగా కత్తి పట్టుకొని చెప్పమని చెప్పట్లేదు. మనలో ఎవరు జలోతే కాదు, మనం ఓన్లీ క్రైస్తవులం. ప్రేమగానే చెప్దాం. అయితే కనానీయుడైన సీమోను బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు రోమన్స్ పైన తిరుగుబాటు చేసే భయంకరమైన తెగకు సంబంధించిన వారు. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే, ఒకానొక టైంలో ఏం జరిగిందంటే, రోమన్స్ వీళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మసాదా అనే ప్రాంతంలో వీళ్ళందరూ ఉంటారు. ఎవరు? జలోతే అనబడేవారు. రోమన్స్ వీళ్ళని చంపడానికి ప్రయత్నం చేసేసరికి, ఆ రోమీయుల చేతిలో మేము చావడం కంటే మాకు మేము పొడుచుకొని చచ్చిపోతామని, మనకు పాత నిబంధనలో సౌలు కనపడతాడు చూసారా? ఈ సున్నతి లేని ఈ ఫిలిష్తీయులు వచ్చి నన్ను చంపడం ఏంటి, నేనుగా చచ్చిపోతాను చచ్చిపోయినట్టుగా వీళ్ళు కూడా రోమీల చేతిలో చచ్చిపోవడాన్ని పరాభవంగా భావించి ఎవరి ప్రాణాలను వారు తీసుకునే అంతగా మతాభిమానం ఈ జలోతీయుల సొంతం. ఒక రాడికల్ వే. ఇప్పుడు ఏ మతమైనా తీసుకోండి, నార్మల్ ఫాలోవర్స్ ఉంటారు, రాడికల్ ఫాలోవర్స్ ఉంటారు. ఈవెన్ క్రిస్టియానిటీలో తీసుకోండి, క్రిస్టియానిటీలో రాడికల్ ఫాలోవర్స్ లేరా? ఇప్పుడు ప్రేమ అంటే కుదరదు బాయ్, కొట్టాలి, తిట్టాలి, ఏదంటే అది అనేయాలి అనేవాళ్ళు లేరా? ఉన్నారు. సో ఏ మతంలో అయినా రాడికల్ ఫాలోవర్స్ కొందరు ఉంటారు. ఆ యూదా మతానికి సంబంధించిన రాడికల్ ఫాలోవర్స్ పేరే చెప్పండి, జలోతే అనబడిన వారు. అయితే వీరిని బట్టి మనం 3 ఆధ్యాత్మికమైన విషయాలు. ఒకటి ఏం నేర్చుకోవచ్చు అంటే, ప్రవీణ్ పగడాల అన్న మరణించిన తర్వాత నుంచి క్రిస్టియానిటీలో ఎక్కువగా ఒక సౌండింగ్ ఎక్కువ రిపీట్ మోడ్లో వినపడతా ఉంది. ఏం చెప్పనా, హిందువులకి పార్లమెంటులో మాట్లాడడానికి ఒక పర్సన్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ముస్లిమ్స్ తరపున మాట్లాడడానికి ఉన్నారు, కానీ క్రిస్టియన్స్ తరపున మాట్లాడడానికి ఒక్క వాయిస్ కూడా లేదు. సో మనం అందరం పోటీ చేద్దాం అని ఒక వాయిస్ వినపడుతుంది. అయితే పోటీ చేయొచ్చా లేదా పక్కకు పెడితే, పోటీ చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా చెయ్యకూడని కొన్ని పనులు ఉంటాయి. ఒకటి, డబ్బు పంచకూడదు. ఏది? లంచముగా ఎలక్షన్స్లో డబ్బు పంచకూడదు. రెండవది, జనరల్లీ రాజకీయ నాయకులు ఇప్పుడు ఎంత క్రైస్తవ్యాన్ని తిట్టే వాళ్ళైనా, ఎంత మా మతము మీరందరూ బయట నుంచి వచ్చేవారని చెప్పిన వారైనా, ఎలక్షన్ టైంలో ముస్లిం దగ్గరికి వెళ్ళి టోపీ ఆడతాడు, లేదంటే పనవదు. తర్వాత చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారు, కీర్తనలు చదువుతారు, లేదంటే పనవదు. సీరియస్లీ, ఇప్పుడు మోడీ గారు బైబిల్ పట్టుకున్న పిక్చర్ ఉందా లేదా? అలాని బైబిల్ అంటే ఇష్టం ఆయనకి కాదు. కొందరు ఉంటారు రాజకీయ నాయకులు, వాళ్ళకి అసలు క్రిస్టియానిటీ అంటే అస్సలు నచ్చదు, చాలా దారుణంగా మాట్లాడతారు. కానీ ఎలక్షన్ టైంలో వచ్చేసరికి యెహోవా నా కాపరి అంటారు, తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అంటారు, లేదంటే దేవుడే మన ఆధారము అంటారు, కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను అని అంటారు. ఏదో ఒకటి అవన్నీ జిమ్మిక్లు ఉంటాయి. అంటే మనసులో లేకపోయినా బయటికల్లా డ్రామా ప్లే చేయాలి. అయితే ఎవరైనా క్రిస్టియన్స్ తరపున పోటీ చేయాలి అనుకుంటే, క్రిస్టియన్స్గా ఉంటూ పోటీ చేయాలంటే డ్రామాలకి స్వస్తి చెప్పాలి. రెండవది, మందు తాగడానికి డబ్బులు ఇవ్వకూడదు. మూడవది, లంచముగా ఓటుని మనం కొనకూడదు. నాలుగవది, విగ్రహ సంబంధమైన దేని వైపు మనం వెళ్ళకూడదు. ఇదన్నీ లేనప్పుడు ఎలక్షన్లో మనం గెలుస్తామా? ఛాన్సే లేదు. అయినా సరే అన్యాయం చేసి న్యాయం చేస్తా అంటే మేబీ నాకు తెలిసి ఒక న్యాయం చేయడం కోసం అన్యాయం చేయడం బైబిల్ ప్రకారంగా కరెక్ట్ కాదనే నా భావన. అంతే కదా? అవునా కదా? చెప్పండి. న్యాయం చేయడానికి అన్యాయం చేయడం కరెక్టా కాదా? ఇప్పుడు మీ ముగ్గురిని చంపేసి, ఎందుకు చంపేసి అంటే మీటింగ్ పెట్టడానికి కిడ్నీలు అమ్మేద్దాం అనుకున్నానండి అని అంటే కరెక్టా? చెప్పండి. కాదు కదా? కిడ్నీలు అమ్మితే 10 మంది పేదవాళ్ళకి డబ్బులు ఇచ్చేద్దాం అనుకుంటున్నానండి అని అంటే మీరు ఓకే అంటారా? మంచి కోసమే మిమ్మల్ని చంపేది, కానీ అది కరెక్టా? కాదు. సో ఇవి లేకుండా చేస్తామంటే ప్రొసీడ్ అవ్వచ్చు, లేదు ఇవి ఉంటాయి అని అంటే మాత్రం క్రిస్టియన్స్గా దేవుడు మనకు ఆ అవకాశం ఇవ్వడు. రెండవది ఏంటి అంటే, చాలామంది క్రిస్టియన్స్లో కూడా రాడికల్ వేని ఫాలో అవుతున్న వారు ఉన్నారు. రాడికల్ వేని అంటే అన్యులకు కౌంటర్స్ ఇచ్చే విషయంలో వాళ్ళు మనల్ని ఎలా అయితే తిట్టారో మనం కూడా వాళ్ళని అలానే తిడుతూ, వాళ్ళు మనల్ని ఎలా అయితే అప్రోచ్ అవుతున్నారో ద సేమ్ వేలో మనం కూడా అప్రోచ్ అవుతూ, ఇలా యేసు ప్రభు వారి మీద అభిమానంతో, ప్రేమతో రాడికల్ వేని టీచ్ చేస్తున్న వారు, రాడికల్ వేలో మూవ్ అవుతున్న వారు ఉన్నారు. అలాంటి వారికి జలోతేను యేసు ప్రభు వారు ఆహ్వానించిన తర్వాత ఆయన చెప్పిన మాటలేంటి తెలుసా? వీళ్ళని శిష్యులుగా తీసుకున్న తర్వాత ఆయన చెప్పిన మాటలేంటి తెలుసా? మీ కుడి చెంప మీద కొట్టువాని వైపునకు అమ్మా జలోతే జాగ్రత్త అనేవాడు. అంటే మన భాషలో చెప్తున్నాం. ఈ మాట నాకు తెలిసి
ఒకవేళ సినిమాటిక్ లిబర్టీలో మనం ఒకవేళ ఆలోచిస్తే యేసుప్రభు వారు కనానీయుడైన సీమోను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నీ కుడి చెంప మీద కొట్టువా అని వైపునకు నీ ఎడమ చెంప కూడా కత్తి తీసావో బాగోదు అన్నట్టుగా చెప్పుకుంటాడు. ఏమో ఒకవేళ యేసుప్రభు వారి ఈ సినిమాని మనం తీయమని ఒక డైరెక్టర్గా మనకి ఏమైనా అవకాశం ఇస్తే ఆ సినిమాటిక్ లిబర్టీని బట్టి మనం ఇలా తీయచ్చు. కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ ఉంటాయి. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ లాస్ట్లో యేసుప్రభు వారి దగ్గర సిలువలు కొట్టేటప్పుడు అపవాది వాళ్ళ బాబుని ఎత్తుకొని వస్తుంది చూడండి, అది బైబిల్లో ఉండదు. నేను నా చిన్నప్పుడు చూసి నా సినిమా చూసి అరే అపవాది బుడ్డోడు కూడా ఉన్నాడు అనుకున్నాను, నిజంగా అనుకున్నాను. తర్వాత దయామయుడు సినిమాలో పాటలు ఉంటాయి, కొన్ని ఉంటాయి. కనివి నీరు కానీ కరుణకు సంథింగ్ అదొకటిను చిన్నారి బాలల్లారా. నాకేం తెలుసు అప్పుడు బైబిల్ అంతా. నా చిన్నప్పుడు డాడీ DVD ప్లేయర్ తీసుకొని వచ్చి VCD ప్లేయర్ తీసుకొని వచ్చి ఆ కరుణమయుడు దయామయుడు ఈ సినిమాలు వేస్తే అందులో ఉన్న పాటలు మేబీ పాడాడేమో బైబిల్లో అని నేను అనుకున్నాను. కాకపోతే డైరెక్టర్లు ఏం చేస్తారంటే సినిమాటిక్ లిబర్టీ కోసం కొన్ని అలా పెడతా ఉంటాం. అలా నేను అనుకుంటున్నా ఆ సినిమాటిక్ లిబర్టీలో ఒకవేళ యేసుప్రభు వారు మత్తయి సువార్తలో ఉన్న కొండ మీద ప్రసంగంలో చెబుతూ నీ కుడి చెంప మీద కొట్టు అని వైపునకు చెప్పండి నీ ఎడమ చెంప తిప్పు అనే మాట ఎవరిని చూసి అంటాడంటే నాకు తెలిసి నేను అనుకుంటున్నాను, నా ఊహ, జస్ట్ నా ఊహ, కనానీయుడైన సీమోను చూసి అనుంటాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఎవరు ఎలా మనల్ని ప్రొసీడ్ అయినా లవ్తో మనం ముందుకెళ్ళాలి. మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు చంద్రుని కాంతి ఏ కాంతి చెప్పండి డైరెక్ట్గా? చంద్రునికి స్వయం ప్రకాశిత శక్తి ఉందా? లేదు. ఏ కాంతిని అది రిఫ్లెక్ట్ చేస్తుంది? మూన్ ఈజ్ నాట్ సెల్ఫ్ ల్యూమినస్, ఇట్ జస్ట్ రిఫ్లెక్ట్స్ ద లైట్ దట్ ఇట్ టేక్స్ ఫ్రమ్ ద సన్. అదే కదా మనం సైన్స్లో నేర్చుకునేది. చంద్రుడు స్వయం ప్రకాశితుడు కాడు. మరి ఎలా వెలుగుతున్నాడంటే చెప్పండి, సూర్యుడి నుంచి వచ్చే కాంతిని భూమి మీదకి రిఫ్లెక్ట్ చేస్తాడు. అంటే ఒక అద్దంలాగా. సూర్యుని కాంతి వేడిగా ఉంటుందా చల్లగా ఉంటుందా? వేడిగా ఉంటుంది. కానీ చంద్రుని కాంతిలో ఎలా ఉంటుంది? చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అంటే మనం ఎలా ఉండాలి చెప్పనా? వాళ్ళ నుంచి వచ్చేది లైట్ సూర్యుని కాంతి అయితే, వాళ్ళ నుంచి వచ్చే ఆన్సర్స్ క్వశ్చన్స్ సూర్యుని కాంతి అయితే, మన నుంచి వెళ్ళాల్సిన రిప్లైస్ ఎలా ఉండాలి చెప్పనా? కాంతి వెళ్ళాలి కానీ సూర్యుని కాంతి కాదు, ఆపోజిట్గా. వాళ్ళు హాట్గా హీట్తో మంచి ఫైర్ మీద అడిగితే మనం ఏం చేయాలి చెప్పనా? కూల్గా ఆన్సర్ ఇవ్వాలి. ఆన్సర్ ఇవ్వద్దు అని చెప్పట్లే, ఆన్సర్ ఇవ్వాలి ఖచ్చితంగా, కానీ అది కూలెస్ట్ వేలో మనం ఆన్సర్ ఇవ్వాలి. అండ్ ఇంకో విషయం చెప్పాలి అంటే ఈ జెలోతే అనబడే సీమోను జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది, ఒక మతాభిమాని తనకున్న అభిమానాలన్నీ పక్కకు పెట్టి యేసుప్రభుని ఫాలో అయితే, ఈనాడు క్రిస్టియన్స్ నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏం చెప్పనా? క్రిస్టియన్స్లో కూడా చాలామంది మతాభిమానులు ఉన్నారు. ఎలాంటి మతాభిమానులు చెప్పనా? డినామినేషన్ అభిమానులు, పాస్టర్ల అభిమానులు. పొరపాటున వీళ్ళు ఉన్న ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరికి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఫస్ట్ ఎతికే చర్చ ఏం చెప్పనా? ఇంతకుముందు వాళ్ళు వెళ్ళే డినామినేషన్నే వెతికి ఆ ఊర్లో ఉందా అని ఎతుకుతారు. లేదు అంటే సంఘం మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. లేదంటే వాళ్ళ పాస్టర్ గారికి దగ్గరలో ఏమైనా బ్రాంచ్లు ఉన్నాయా చూసుకుంటారు, ఆ బ్రాంచ్కే వెళ్తారు. అండ్ ఇంకా ఈ దరిద్రం ఎంతగా మారిపోయిందంటే పెళ్ళి చేసుకునే దగ్గర కూడా మీరు లూథరనేనా, మీరు పెంతుకొస్తేనేనా, మీరు హెబ్రోనేనా, మీరు బైబిల్ మిషనేనా, మీరు హోసన్నానేనా, లేదా మీరు ఇదేనా అదేనా వాళ్ళు అడుగుతారు కదా. మీరు బ్రాహ్మిన్సేనా, మీరు కమ్మయేనా, మీరు మాలేనా, మీరు మాదిగేనా, ఈయన ఎలా అయితే అడుగుతారో వీళ్ళు కూడా ఏం అడుగుతారు చెప్పనా? మీరు లోదరనా, మీరు చెప్పండి, మీరు పెంతుకొస్తా, మీరు కూడా మాలాగా చేస్తారా? ఇవన్నీ ఈ మతాభిమానం కాదు ఇది. మనిషిని మనిషిగా ప్రేమించలేని ప్రతి ఒక్కడు డినామినేషన్ని బట్టి ప్రేమించేవాడు, లేదా కులాలను చూసినట్టుగా డినామినేషన్ చూసేవాడు, పాస్టర్ని ఎక్కువ గౌరవించేవాడు. ఇదంతా దేనికి సూచన చెప్పనా? జెలోతే అనేదానికి సూచన. ఈ జెలోతే అంటే ఏంటి? మతాభిమాని. వీళ్ళు వేరే వాళ్ళని కించపరచడానికి కూడా వెనకాడరు. వేరే వాళ్ళని చూడండి, ఇంతకుముందు ఎవరో వింటున్నారు, నేను మేబీ నేను పడుకొని వింటున్నానో మొత్తానికి నాకు తెలియదు, నా చుట్టుపక్కల ఒక సౌండింగ్ వినపడింది. మార్నింగ్ అనుకుంటా, లేదు నిన్న అనుకుంటాను. ఏంటి తెలుసా, ఒక ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న పాస్టర్లందరిలో ఈయన నెంబర్ 1 అండి, ఈయన తర్వాత ఎవరైనా అండి అని అంటున్నారు ఒక పాస్టర్ గారి గురించి. దీన్ని ఏమంటారు చెప్పనా? జెలోతే అంటారు, మతాభిమాని అంటారు. అందరు సేవకులు ఒకటే, అందరు విశ్వాసులు ఒకటే. ఎవరు అధికము అంటే ఆ దేవుడు మాత్రమే అధికము, అంతే. మేము నిష్ప్రయోజనమైన దాసులము, మేము చెయ్యవలసిందేదో అదే చేసామని బైబిల్లో ఉన్న భక్తులందరూ చెప్తే, మనం మాత్రం నేను టాప్ స్పీకర్ని, నువ్వేమో చిన్న స్పీకరు, నువ్వేమో పెద్ద స్పీకరు, ఇలా మాట్లాడుకుంటాం. అయితే ఇంతవరకు హిస్టారికల్గా జస్ట్ పైన మాట్లాడాం. ఇప్పుడు బైబిల్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది, అది నేను చూపించేసి నేను ముగిస్తాను. కనానీయుడైన సీమోను జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో 2 వచనాలను చూపిస్తాను. ఒకటేమో
ఒకటేమో పొలిటికల్ ఎంట్రీ గురించి నేను మాట్లాడాను, రెండవదేమో రాడికల్ క్రిస్టియానిటీ గురించి మాట్లాడాను. ఆ తర్వాత మూడవదిగా బిబ్లికల్గా మనం మాట్లాడాలి అంటే యోహాను సువార్తను ఓపెన్ చేయండి. ఈ మూడవదిగా 2 వచనాలు నేను చూపిస్తాను. యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. సీమోను పేతురు నొద్ద కత్తియుండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికాను. ఒక విషయం చెప్పమంటారండి, ఈ సీన్లో డైరెక్ట్గా ఉండాల్సిన వ్యక్తి సీమోను పేతురు కాదు. ఎవరు ఉండాలి చెప్పనా? కనానీయుడైన సీమోను ఉండాలి. ఎందుకు? ఆయన పాస్ట్ ఏంటి? కత్తులతో తిరిగినవాడు, కత్తులతో స్నేహం చేసినవాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక రాడికల్ పర్సన్ ఎలా మారిపోయాడు చెప్పనా? ఎంత సాఫ్ట్గా మారిపోయాడు చెప్పనా? యేసు ప్రభువుని పట్టుకుంటే పేతురుకు రోషం వచ్చింది, కానీ కనానీయుడైన సీమోనుకు మాత్రం కోపమే రాలేదంట. కోపం రాకపోగా రోమీలను చూస్తేనే మంటెక్కేసే మనుషులు ఎవరు? జెలోతే అనబడే గుంపుకు సంబంధించిన వారు. ఆ గుంపు నుంచే వచ్చాడు ఈయన. రోమీలను చూస్తేనే తెగ నరికేయాలనిపించే, బాయిల్ అయిపోద్ది బ్లడ్. వాళ్ళ అడ్డాకెళ్ళి వాళ్ళనే తెగ నరికి వచ్చేంత సాహసవీరులు ఎవరు? వీళ్ళు. అలాంటిది చిమ్మ చీకటిలో యేసు ప్రభు వారిని కూడా కనిపెట్టడం కష్టమైనంత చీకటి అది. నువ్వెలా చెప్తావు? నువ్వు ఉన్నావా అంటే యూదాతో పెట్టుకున్న డీలింగ్ ఏంటి? ఈ చీకట్లో ఎవరు యేసయ్యా అని మేము ఎలా కనిపెట్టాలి అన్నప్పుడు యూదా అంటాడు, నాకు తెలుసు కదా ఆయన ఎలా ఉంటాడో, నేను దగ్గరికి వెళ్తాను, అందరి ముఖాలు చూస్తాను, ఎవరికి నేను ముద్దు పెడతానో ఆయనే యేసు, ఆయన వెళ్ళి మీరు పట్టుకొని తీసుకెళ్ళి. అంటే చిమ్మ చీకటిలో పొడిచినా కానీ ఎవరు పొడిచారా అంటే సాక్ష్యం లేదు. అలాంటి చిమ్మ చీకటిలో పొడిచినా కానీ పట్టుకోవడానికి సాక్ష్యము కూడా లేనంత చిమ్మ చీకటిలో రోమీలంటేనే మంటెక్కేసి నెత్తురంతా ఎరుపెక్కేసే బ్లడ్ బాయిలింగ్ మూమెంట్లో ఉండాల్సిన వ్యక్తి ఎలా ఉన్నా చెప్పనా? సైలెంట్గా ఉన్నాడు. అది కదా మార్పు అంటే. రోషం వచ్చింది ఎవరికి? జాలరికి రోషం వచ్చింది, తీవ్రవాదికి రాలేదు. ఎవరు తీవ్రవాది? ఒకప్పుడు ఆయన తీవ్రవాది, జాలరికి రోషం వచ్చేసిందండి. అంటే ఎంత ఆ అట్మాస్ఫియర్ కానీ ఆ మూమెంట్ కానీ ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించండి. ఒక కూల్గా ఉండి ఎప్పుడు సరదాగా మాట్లాడే వ్యక్తికి ఇంత కోపం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బై డిఎన్ఏ తీవ్రవాదిగా ఉన్నవాడు ఎంత రావాలి చెప్పండి. కానీ అసలు ఏం కోపం రాలి. పైగా ఏం చేసి చెప్పనా, లాగిపెట్టి కొట్టాల్సింది పోయి పారిపోయారంటే వీళ్ళందరూ పారిపోయారు. ఆ పారిపోయిన వాళ్ళు ఎవరున్నారు తెలుసా? జెలోతే అనబడిన సీమోను ఉన్నాడు. అంటే ఎంత చేంజ్ ఓవర్ అండి యేసయ్య నమ్మిన తర్వాత. అది కాదా క్రిస్టియానిటీ అంటే అది కాదా? మార్పు రావాలండి. మనం క్రైస్తవులమైనందుకు మార్పు రావాలి. తిట్టినోడిని తిట్టి, కొట్టినోడిని కొట్టి, చంపినోడిని చంపి, లేదా మనం దూషిస్తే మనము దూషించి, మనమే పగ తీర్చుకుంటే మనము పగ తీర్చుకొని, నో, దిస్ ఈజ్ నాట్ క్రిస్టియానిటీ. సీమోని చూడండి, కురేనీయుడైన సీమోని చూడండి, జెలోతే అనబడిన సీమోని చూడండి. ఒక రాడికల్ గ్రూప్ నుంచి వచ్చి కూడా కత్తులుండి కూడా కత్తిని చూస్తేనే అప్పుడప్పుడు మనమే లిమిట్ దాటుతాం. కోపం వస్తే అప్పుడప్పుడు మనమే నా లిమిట్ దాటిలా చేయొద్దు అని అంటాం. మనమే ఏంటి, మనం తీవ్రవాదులం కాదు, ఏం లేదు. తీవ్రవాదులు వస్తే పారిపోయే రకాలు మనం. మనకే బీపీలు, మనకే ఇవన్నీ వస్తే ఆయన డైరెక్ట్గా ఎవరు అసలు బ్లడ్, కోడి బ్లడ్ తప్ప, మేక బ్లడ్ తప్ప ఇప్పటివరకు ఏ బ్లడ్ మనం నరకగా చూసింది లేదు. వాళ్ళు ఈజీగా రోమన్లు కనపడి చంపేస్తారు వాళ్ళు. అలాంటిది రోమా సైనికులు వస్తే నిజంగా మారకపోతే మనలాంటి క్రైస్తవుడు అయ్యి ఉండంటే ఏం చేసేవాడు చెప్పనా? ఫస్ట్ ఆ సైనికుడిని నెక్స్ట్ ఇస్కరియోతు ఇద్దరిని చంపేద్దాడు. మనలాంటి వాడైతే. సంఘాలకు వచ్చి కూడా మార్పు లేదండి మన మీద. మనకు అమ్మని క్షమించాం, నాన్నని క్షమించాం, పిల్లల్ని క్షమించాం, భార్యని క్షమించాం, భర్తని. రోషాలు వచ్చేస్తాయి మళ్ళీ. ఈయన రోషగాడే సైలెంట్గా అయిపోతే మనకు రోషాలు వస్తాయి, ఎక్కడ లేని రోషాలు. తీవ్రవాది సైలెంట్ అయిపోతే మనం తీవ్రవాదులు అవుతున్నాం. సంఘానికి వచ్చిన తర్వాత నాకు పార్టీ ఇవ్వలేదు, నేను రాను అంటాం. లేదా నా గురించి ప్రసంగం చెప్తాడా, నేను రాను అని అంటాం. ఎక్కడలేని ఈగో, ఎక్కడలేని ఏమంటారు రోషం, ఎక్కడలేని బ్లడ్ బాయిలింగ్ టెంపరేచర్ దాటేసి ఇంత ఎందుకు మనకి యాటిట్యూడ్? అన్నీ ఉన్నోడే అణుచుకొని జీవిస్తామంటే ఏమీ లేని పెంచుకొని జీవిస్తున్నాం మనం సంఘాలకు వచ్చి. ఇది కాదు క్రైస్తవ్యం అంటే. యాక్చువల్గా అయితే ఆ రోజు గెత్సమనే తోటలో తెగ నరికేయాల్సింది ఎవరు చెప్పండి? కానీ సీమోను, ఆయన డిఎన్ఏ అది. కానీ యేసయ్యలోకి వచ్చిన తర్వాత క్యారెక్టర్ మార్చుకున్నాడు. దాట్ ఈజ్ క్రిస్టియానిటీ. ఈరోజు మీలో ఎవరైతే ఇంకా రోషముతో జీవిస్తున్నారో
జీవిస్తే రోషము చూపించాల్సింది ఎవరి మీద? మీ భర్తల మీద, మీ భార్యల మీద, మీ ఇంటి వారి మీద, మీ బంధువుల మీద కాదు. ఎవరి మీద? అపవాది మీద మీరు రోషాన్ని చూపించండి. వాడి మీద మీరు ఎంత పౌరుషాన్ని చూపించగలరు అంత పౌరుషాన్ని చూపించండి. వాడిని తరిమి తరిమి కొట్టండి. ఏ కేసులు లేవు, ఏ చట్టాలు లేవు, ఎంత తరిమి కొడతారో అంత తరిమి కొట్టండి. అలాంటిది అపవాదిని మన పక్షంలో ఉంచుకొని అందరిని తరిమి కొడతాం మనం, అందరినీ పక్కకు నెట్టేస్తాం మనం, అందరితో యుద్ధాలు ప్రకటిస్తాం మనం. వద్దు వద్దు. ఇంతవరకు మీలో ఈ రాడికల్ నేచర్ ఒకవేళ ఉంటే, మీలో ఒకవేళ టెర్రరిస్ట్ ఉంటే, దయచేసి ఆ టెర్రరిస్ట్ని చంపేయండి. టెర్రరిస్ట్ అన్నీ క్లోజ్ చేసేసి హ్యాపీగా పారిపోయాడండి. టెర్రరిస్ట్ పారిపోవడం ఏంటి? ట్రైన్డ్ టెర్రరిస్ట్ ఒక రకంగా చెప్పాలంటే. ఆయనే పారిపోతే మనకి ఏం రావు, ఏ విద్య రాదు, కత్తి పట్టుకోవడం రాదు. ఒకవేళ కత్తి ఇట్లా అన్నా అంటే ఎదుటివాడికి అయ్యే ఘాట్ల కంటే మనకు ఘాట్లు ఎక్కువ తగులుతాయి. అలాంటిది మనకెందుకు యుద్ధాలు? అందుకే ప్రభు అన్నాడు, పగ తీర్చుకునుట చూడో నాకు వదిలే అన్నాడు. కానీ మనం మాత్రం దేవునికి వదిలేయం. ప్రభా లే నీకు రాదు, నేనే తీర్చుకుంటా అంటాం. వద్దు. అండ్ ఇంకో సందర్భం చూద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 54వ వచనం చూద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 54వ వచనం చూద్దాం ఒకసారి. శిష్యుడైన 53 నుంచి చూద్దాం. 53 ఆయన యెరూషలేమునకు వెళ్ళని అభిముఖుడునైనందున వారాయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడిగారు. ఎవరు అడిగారంట? యాకోబు యోహానులు. వీళ్ళకున్న పేరేంటి చెప్పండి? బోయనర్గస్సు, అంటే ఉరిమెడు వారు అని అర్థం. అండ్ ఇంకో విషయం చెప్పనా, యాక్చువల్లీ ఇక్కడ కూడా సీన్లో ఉండాల్సింది వీళ్ళిద్దరు కాదు. ఎవరు ఉండాలి? కనానీయుడైన సీమోను ఉండాలి. ఏంట్రా నేనే అన్న వదులుకొని వస్తే ఏసయ్యను చేర్చుకోరు. అసలైన మతాభిమాని. అంటే ఒకటి పట్టుకున్నాడంటే దాని మీద పిచ్చి ప్రేమ ఉంటుంది ఆయనకి. యోధా మతం అంటే యోధా మతం కోసం ప్రాణం పెడతాడు. ప్రభు అంటే ప్రభు కోసం ప్రాణం పెడతాడు. అలాంటి మతాభిమాని దగ్గర అలా ఉండి వచ్చిన ఈయన శిష్యులు యేసుప్రభువాన్ని చేర్చుకోకపోయినా కామ్గా ఉన్నాడంట. ఒక ఊరంతా యేసుప్రభువాన్ని వద్దు, నువ్వు మా దగ్గర రావద్దు అన్నా సైలెంట్గా ఉన్నాడంట. తర్వాత ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా సైలెంట్గా ఉన్నాడంట. ఆ తర్వాత రోమా సైనికులు వచ్చి ఆయనను పట్టుకొని తీసుకెళ్తున్నా సైలెంట్గా ఉన్నాడంట. అంటే ఒక టెర్రరైజ్డ్ క్యారెక్టర్ నుండి ఒక వెరీ 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 కామ్ అండ్ కూల్ కంపోజ్డ్ నేచర్కు వచ్చేసాడు. చూసారా? అది దేవునికి కావాల్సిన క్యారెక్టర్లో చేంజ్ ఓవర్ అలా ఉండాలి. ఈరోజు మీలో ఎవరైనా దేవునిలోనికి రాకముందు మీరు ఎలా ఉన్నారో దేవునిలోనికి మీరు వచ్చాక అలాగే ఉండుంటే, సారీ టు సే దిస్, మీరు క్రిస్టియన్స్ కాదు. మనకి దేవునిలోనికి రాకపోవడానికి దేవునిలోనికి వచ్చిన తర్వాత ఉన్న తేడా ఏం చెప్పనా? అప్పుడు బాప్తిస్మం పొందలేదు, ఇప్పుడు బాప్తిస్మం పొందాం, అంతే తేడా. సేమ్. అప్పుడున్న తిట్లే ఇప్పుడున్నాయి, అప్పుడున్న పనులే ఇప్పుడున్నాయి, అప్పుడున్న నీరసమే ఇప్పుడుంది దేవుని పట్ల, అప్పుడున్న అలక్ష్యము నిర్లక్ష్యమే ఇప్పుడుంది దేవుని పట్ల. అప్పుడు ప్రార్థన లేదు, ఇప్పుడు ప్రార్థన లేదు, అప్పుడు పాటలు లేవు, ఇప్పుడు పాటలు లేవు, అప్పుడు ఆసక్తి లేదు, ఇప్పుడు ఆసక్తి లేదు. మధ్యలో ఏమొచ్చింది కొత్తగా అంటే నీళ్ళలో మునిగి, అంతే. అప్పుడు మునక్కూడా చేసాం, ఇప్పుడు మునిగి చేస్తున్నాం, అంతే తేడా. ఒకవేళ ఇదే మన జీవితం అయితే, కనానీయుడైన సీమోను ద్వారా దేవుడు నేర్పిస్తున్న పాఠం, జెలోతే అనబడిన సీమోను ద్వారా దేవుడు నేర్పిస్తున్న పాఠం. యాక్చువల్గా రోషన్ రావాల్సిన వారికి ఏమో రోషన్ రాలేదంటే ఆలోచించండి, ఎంతగా తనను తను తగ్గించుకొని ఉంటాడు, ఎంతగా తనకు తాను తగ్గింపు నేర్పించుకొని ఉంటాడు, ఎంతగా మృదు స్వభావిగా మారిపోయి ఉంటాడు. ఎందుకు మృదు స్వభావిగా మారిపోయాడంటే పైనుండి వచ్చిన జ్ఞానం ఎలాంటిదంట? అది ఎలాంటిది? మృదువైనది. సో ఆ జ్ఞానం ఎవరిలో అవుతుందో అది త్వరగా కోప్పడదు, ఉప్పొంగిపోదు, అది ఎప్పుడు కూడా డంబముగా మాట్లాడదు, ఎవరిని కూడా యహచి అని మాట్లాడదు. ఇలాంటి అట్మాస్ఫియర్ మన మనసులో లేకపోతే మనకు ఈరోజు కనానీయుడైన సీమోను నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఒరే నిజంగా టెర్రరిస్ట్ నేనే ఎంత వేషాలు వేయలేదురా మీకు ఎందుకురా అంటాడు కదా. సో మారదాం. మనలో ఉన్న గర్వాన్ని, మనలో ఉన్న ఏమంటారు హెచ్చింపబడే స్వభావాన్ని, మనలో ఉన్న మాటికి కోపాన్ని తెచ్చుకునే స్వభావాన్ని అన్నిటిని వదిలేద్దాం. దేవుడు కూడా చెప్పింది ఏంటంటే, కోప్పడుడి కానీ పాపం చేయకండి. ఇంకో విషయం చెప్పనా, ఎప్పుడు కోప్పడినా కానీ ఆ కోపానికి వాల్యూ ఉండదు. ఎప్పుడు కోప్పడినా, ఎప్పుడు ఒక పని చేయండి ఆ పనికి వాల్యూ ఉంటుందా? ఉండదు. ఇప్పుడు అలసిపోయి వచ్చి నిద్రపోవడం వేరు, రోజంతా నిద్రపోవడం వేరు.
ఇప్పుడు నేను రాత్రంతా చదువుకొని మార్నింగ్ లేటుగా లేస్తాను. అమ్మ వాళ్ళు లేపరు, అస్సలు లేపరు. నేను ఎప్పుడు లేస్తే అదే ఉదయం నాకు. అమ్మ అంటుంది, ఒరే నువ్వు అమెరికా టైమింగ్స్ ఎందుకురా నీకు అని అంటారు. అదే ఒకవేళ సాయంత్రం 6 గంటలకు పడుకొని నెక్స్ట్ డే ఉదయం మధ్యాహ్నం 12 గంటలకు లేచిన అనుకోండి, అప్పుడు కూడా పాపంలో పడుకొని అని అంటారా? అనరు. ఈ 2 సందర్భాల్లో నేను లేచింది 12 గంటలకే, కానీ ఒకసారి మాత్రం డిస్టర్బ్ చేయరు, ఇంకోసారి మాత్రం తోలు తీసేస్తారు. రీజన్ ఏంటి? ఏదైనా ఒక దానికి కారణం ఉండాలి. మన కోపానికి మనం ఒకవేళ లిమిట్ దాటి ఒకవేళ ఎవరైనా తిట్టాలంటే ఆ తిట్లకి లిమిట్ దాటబట్టి బూతులు కాదండి, మనం మ్యాక్సిమం తిట్టకూడదు. ఒకవేళ గద్దించాల్సి వస్తే ఆ గద్దింపునకు కూడా ఒక కారణం ఉండాలి. ఆ కారణాలన్నింటినీ మన లిమిట్స్లో మనం ఉంటూ ఉంటే నిజంగా ప్రతి దానికి ఒక వాల్యూ ఉంటుంది, మన జీవితానికి ఒక వాల్యూ ఉంటుంది. సో ఈరోజు కనానీయుడైన సీమోను నేర్పిస్తున్న పాఠం ఏం చెప్పమంటారా? మీరు ఎంత ఉన్మాదులో నాకు తెలియదు, మనం ఎంత ఉన్మాదులమో మనకి దేవునికి మాత్రమే తెలుసు. ఒక ఉన్మాది మారిపోయి దేవుని కోసం తగ్గించుకున్నాడు. ఎంతగా అంటే రోమీలను చూసినా కోపం రాలేదు, రోమీలు వచ్చి ప్రభువు నేను లాక్కెళ్తున్నా కోపం రాలేదు, రోమీలు వచ్చి ఆయన కొడుతున్నా కోపము రాలేదు. మళ్ళీ వెళ్ళి జలోతే గ్రూప్కి అయ్యా మా ప్రభుని తీసుకెళ్ళిపోయారు అయ్యా, యుద్ధం ప్రకటించండి అయ్యా అని కూడా చెప్పలేదు. అంత చేంజ్ ఓవర్ రావాలి, అంత చేంజ్ ఓవర్. అందుకే ఒకటే చెప్తున్నా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మ్యాక్సిమం శాంతంగా ఉందాం. కోపపడవలసి వస్తే పాపము చెయ్యకుండా కోపపడవలసి వస్తే కోపపడుడి, వీ హ్యావ్ దట్ రైట్. కానీ దాని ద్వారా ఏం జరగకూడదు? పాపం జరగకూడదు. ఒకవేళ మనమే కోపపడ్డాం, దాని ద్వారా వాళ్ళే ఫీల్ అయ్యారు అనుకోండి, మనమే వెళ్ళి సారీ చెప్దాం. మళ్ళీ ఒక సహోదరుని సంపాదించుకోవాలనుకోండి, ఒక ఆత్మని మనం సంపాదించుకోవాలంటే మనం కోపపడ్డం ఎంత ఇంపార్టెంటో తగ్గి మనం మళ్ళీ ఆహ్వానించడం కూడా అంత ఇంపార్టెంట్. కాబట్టి నేను ఒకటే కోరుతున్నానండి, మనలో ఉన్న ఉన్మాద మనసును చంపుదాం, మనలో ఉన్న రేకెత్తింపబడే మనసును చంపుదాం, మనలో ఉన్న ఒర్రూతలయించే మనసును మనం చంపేద్దాం. దేవుని కోసం తగ్గడం మనం నేర్చుకుందాం. మన డిఎన్ఏ ఇది అని పాస్ట్ గురించి చెప్పుకునే క్రిస్టియానిటీ మనకొద్దు. నూతనంగా ఒక డిఎన్ఏని మనం క్రియేట్ చేయాలి. అలాంటిది మన జీవితమే ఉండాలి. దేవుని కృపను బట్టి సంఘంలో అందరిలో మార్పు ఉంది. ఒకవేళ ఇంకా ఎవరైనా మార్పు లేని వారిగా మీకు తెలిస్తే ఈరోజే ఆ మార్పును దేవుని కృపతో మీరు సాధించి మీరు కూడా జలోతి అనబడిన సీమోన్ నుండి క్రైస్తవుడనబడిన సీమోనుగా ఎలా అయితే ఆయన మారాడో మనం కూడా మనకున్న ఉన్మాదమైన మనస్సు నుండి నిజానికి తగ్గింపు కలిగిన మనస్సును మనమందరము కలిగి జీవిద్దాం. ఎందుకంటే తనను తాను తగ్గించుకున్నవాడు. సో ఈ తగ్గింపు మాటల్లో కాదు, చేతల్లో చూపిద్దాం. దేవుడి మాటలను ఆశీర్వదించి దీవించునుగాక. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటాం.